హలో అండి, ముల్లంగి పచ్చడి చేస్తున్నాను. ముల్లంగి పచ్చడికి ముల్లంగి, ఎండుమిర్చి, పచ్చెనగపప్పు కొన్ని, ధనియాలు, జీలకర్ర, తెల్లుల్లిపాయలు, టమోటా, ఆనియన్, చింతపండు. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కినాక ఇవి అన్నీ ఇందులో వేసేసుకొని ఏం చేసుకున్నాం. ఇలా అంతా వేగినాక ఇవి పక్కన తీసి పెట్టుకున్నాం. ఇలా పక్కన తీసి పెట్టుకొని తర్వాత ముల్లంగి ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని అదే ప్యాన్లో వేసి వేయించేసుకున్నాం. ఇలా వేగేటప్పుడే చిటికెడు పసుపు వేసేసుకొని ఇట్లంతా కలుపుకుందాం. ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకొని వేయించుకుందాం. ఇట్లా వేగిన తర్వాత ఇందులోనే టమోటా, కొద్దిగా చింతపండు అవి కూడా వేసేసి వేయించుకుందాం. చూడండి, బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇది పక్కన తీసి పెట్టేసుకున్నాం. ఇవి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం. రోట్లో అయినా ఫస్ట్ ఇవి నూరుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇవి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకున్నాం. అంతా ఇట్లా మిక్సీ పట్టుకొని ఇందులోనే ఇవి వేసేసుకున్నాం. టమోటా, ముల్లంగి అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకున్నాం. పోపుకి ఆవాలు, జీలకర్ర, వట్టిమిరపకాయ, కరివేపాకు అండి. ఇంకేం గింజలు వేయట్లేదు. ఆయిల్ వేడయింది, అందులో ఇవి వేసేసుకున్నాం. ఆవాలు చిటుపట ఆడినాక ఆనియన్స్ వేస్తాం. ఇలా కొద్దిగా వేగినాక ఇందులో చట్నీ వేసేసుకున్నాం. ఇదంతా ఇట్లా వేసుకొని ఒక ఉడుకు పట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు అట్లానే సిమ్లో పెట్టి ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి. తిరగబాత కూడా పెట్టుకొని అవసరం లేదు. కాకపోతే ముల్లంగి నీరు కాబట్టి ఒక 2 రోజులు అట్లా ఉండేదానికి మనం పోపు ఇట్లా పెట్టుకుని కొద్దిసేపు చేసుకుంటే ఒక 2 డేస్ అయినా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4 డేస్ వరకు బాగుంటుంది. అదే మనం పచ్చిది అలానే చేస్తే 1 డేకంతా అట్లా పాడైపోతుంది. అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. టేస్టీ ముల్లంగి పచ్చడి రెడీ. అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి.